హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. సో 10th డే అయితే 10 days కంప్లీట్ గా పూర్తి చేసుకున్నామండి. ఇవాళ వారాహి నవరాత్రి, గుప్త వారాహి నవరాత్రి 10వ రోజు అనమాట. 10వ రోజు నేను ఇలా గుమ్మడికాయలో పెట్టుకున్నాను అనమాట. మీకు చూస్తున్నట్టయితే ఇది వైట్ కలర్ దొరికిందండి, ఎల్లో కలర్ లేకుండే నాకు. నేను ఇలా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట గుమ్మడికాయలో. సో అమ్మవారికి మన ఇంట్లో పూసిన పువ్వులతో, పసుపు కుంకుమ అక్షంతలతో ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను, సమర్పించుకున్నాను అనమాట. చూడండి ఒక్కసారి మన ఇంట్లో అన్ని జనరల్గా మంచిగా మళ్ళీ మన తోటలో ఇలా ఫ్లవర్స్ అయితే పూసాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. లైవ్ ఫ్లవర్స్తో పూజ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరని చెప్పొచ్చు కదా ఎవరైనా. సో మరొకసారి ప్రసాదాలు అయితే ఇలా పెట్టుకున్నానండి. సేమ్ ఫ్రూట్స్, మ్యాంగోస్ ఇంకా లాస్ట్ అని ఇవాళే స్పెషల్గా తీసుకొచ్చాను, నేను దేవుడికి పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే బెల్లం పానకము. మా బంగారు తల్లి అయితే ఇలా రెడీ అయిపోయింది. అందరికీ వారాహిదేవి, గుప్త వారాహిదేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఆల్మోస్ట్ 10 days అయితే 9 days పూర్తి చేసుకొని 10th డేలోకి కూడా పడ్డాము. ఈ రోజు నేను ఇలా బూర్ది గుమ్మడికాయ అయితే వైట్ కలర్ దొరికింది నాకు అనమాట, దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా దీపం అయితే ఇలా పెట్టుకున్నాను చూడండి. సో ఇలా మళ్ళీ మన చెట్టుకు ఫ్లవర్స్ అయితే వచ్చాయి. లైవ్ ఫ్లవర్స్ పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో మా బంగారు తల్లి చూడండి ఇంత బాగా రెడీ అయిపోయింది అనమాట. సో చూడండి ఇవాళ వీడియో అయితే చేసేద్దామండి. మరొకసారి అందరికి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు. సో 10 days అయితే కంప్లీట్గా పూర్తి చేసుకున్నాను. సో నాకు తోచినంతలో నేనైతే ఈ నవరాత్రి పూజలు చేసుకోవడం అయితే జరిగిందండి. సో మరి మీలో ఎంతమంది నవరాత్రి పూజలు చేశారు, మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? సో నాకైతే చాలా పాజిటివ్నెస్ అయితే వచ్చిందండి. అండ్ చాలా ప్రశాంతంగా అయితే ఉంది అనమాట నవరాత్రి చేసుకోవడం వల్ల. ఇంకా డెఫినెట్గా ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకటి అనుకొని మరీ చేశాను. డెఫినెట్గా అది పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఆల్మోస్ట్ 1 month టైం ఒకటి చేస్తున్నాను అనమాట. ఆ గుడ్ న్యూస్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో చూడండి మా బేబీ అయితే ఇవాళ వారాహి 10th day స్పెషల్గా ఇలా రెడీ అయిపోయింది అనమాట. తన డ్రెస్, సో తన అవుట్ఫిట్ అయితే ఇలా వేసుకుంది అనమాట. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. తనకు చిన్న ఉన్నప్పుడే తీసుకుని ఉండే, ఇప్పుడు పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయింది అనమాట. ప్రసాదాలు అయితే అమ్మవారి కోసం బనానాలు, ఆరెంజెస్, అలాగే ఇలా మ్యాంగోస్ పెట్టుకున్నాను. యథావిధిగా హారతి, పసుపు కుంకుమ అక్షంతలు అండ్ దీపం పెట్టుకున్నాం. ఇక్కడ ఊద్ అనమాట. ఊద్ కంపల్సరీ, అమ్మవారికి ఊద్ చాలా ఇష్టం కదా, అందుకని చెప్పేసి ఊద్ కూడా పెట్టుకున్నాను. మీరు చూసుకున్నట్టయితే చూడొచ్చు ఇక్కడ. సో అమ్మవారి సేమ్ యథావిధిగా ఫోన్లో ఫోటో పెట్టుకొని ఇలా చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మీలో ఇది నేను చాలా చూసాను, ఇలా పెట్టుకుంటే చాలా మంచి. ఓం శ్రీ వారాహి దేవి నమః. పెట్టుకుంది లేదా అయిపోయింది. సో మీరు కూడా వచ్చింది మనం దీపం పెట్టుకున్నాం. సో ఈ వారాహిదేవి, గుప్త వారాహిదేవి మాతో పాటు మీరు కూడా ఈ 10 రోజులు తృప్తిగా చూసారనే అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అమ్మవారి దయ కంపల్సరీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం శ్రీ వారాహిదేవి నమః. మొక్కు తల్లి అమ్మవారికి మొక్కు. ఓం శ్రీ వారాహిదేవి నమః. చిన్న పిలుకుంటున్నాం. సో
So peace. Vatos. సో ఇవాళ స్పెషల్గా అయితే ఇలా పెట్టుకున్నాను. సో ఇన్ని రోజులు పూజ చేసుకునే ఈ ఒత్తి పత్రి కానీ అక్షంతలు ఇవన్నీ అయితే వీలైతే జనరల్గా ఇక్కడైతే మీకు తెలుసు ఇక్కడ బావి అట్లా చెరువులల్లా వేయనియరు. సో జస్ట్ ఇంటి ముందే వాటర్ పోసుకొని దాంట్లో వేసుకొని ఇంకా డస్ట్బిన్లో పడేసుకోవడం. ఇక్కడైతే ఎవరు తొక్కరు అనే ఒక నమ్మకము అంతే అన్నమాట. సో ఆ నమ్మకంతో చేసుకుందాము మనం అందరము. సో అమ్మవారి పూజ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారాహి అమ్మవారు మళ్ళీ వచ్చే అంటే ఈ ఇయర్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. సో మన వీలును బట్టి మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు అనమాట. దీపం పూజ చేసుకున్నాం. ఇలా పూజలు బొట్టులు మంచి మొక్కు అమ్మవారికి. ఇది పెట్టుకుని ఏంది నువ్వు హారతి తీసుకో. సో ఇది అండి లాస్ట్ డే ఫైనల్. నిల్చుంటున్నా చెప్పు. నటరాజ స్వామికి కూడా ఇక్కడ పూజించుకోవడం అయితే జరిగింది. మా బంగారు తల్లిని రోజు నటరాజ స్వామికి మొక్కాలి. మీ అందరు కూడా మా బేబీకి ఏదో ఒక 63 కలర్లో ఏదో ఒక కలర్ రావాలి అని చెప్పి బ్లెస్ చేయండి. సో 10 రోజులు అయితే ఇలా కంప్లీట్ గా అయిపోయింది. యాక్చువల్ గా ఇవాళ జస్ట్ అమ్మవారిని దీపం పెట్టుకొని కదిలించాలి అట్లా ఏం లేదు కాబట్టి నేను లైక్ అంటే మనం కలిసము అట్లా పెట్టుకోలేదు, జస్ట్ ఈ ఫ్లవర్ పెట్టుకున్నాను. రోజు ఫోన్లోనే చేస్తున్నాను కదా, సో అది అనమాట ఇవాల్టి స్పెషల్. తను చూడండి బొట్టు ఎలా పెట్టుకుంటుందో, వద్దు అంటే వినదన్నమాట, అలాగే పెట్టుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, అందరికీ అమ్మవారి ఆశీస్సులు మరొక్కసారి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇటు సైడ్ మళ్ళీ చెప్పు ఏంది చెప్పు. ఓం శ్రీ వారాహీదేవి నమః చెప్పు అందరికి. ఓం శ్రీ వారాహీదేవి నమః. పూజ చేసుకుని ఇది తీసుకొని చేజుకు బేదేసాను. ఇది తీసుకున్నామంట కాకుండా చాలా అనొచ్చు. దేవుడికి పెట్టినే తీసుకోవద్దు ఇంకా చాలు తల్లి. అమ్మ మన బయట కుక్కర్ చేస్తుంది చాలా అమ్ముతుంది. సో ఎండింగ్లో అయితే చిన్నగా ఇలా ఫోటో సెషన్ అయితే జరిగిందండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది, మనసుకి ఆహ్లాదంగా ఉత్సాహంగా అనిపించింది. నాకు తోసినంతలో నాకు అంటే నేను అప్పటికప్పుడు అనుకొని చేశాను, సడన్గా ప్రీవియస్గా ప్లాన్ చేసుకొని అట్లయితే నేను ఏం చేయలేదన్నమాట. సో మీరు కూడా ఇలా ఈ నవరాత్రులు చేసుకొని వీడియో మాత్రం లేట్ అవుతుంది, పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. యాక్చువల్గా ఇంకొక మిడిల్లో కొన్ని డేస్లో అంటే 10 days నేను వీడియో అయితే తీయలేదండి, ఒక 5 days తీసి ఉంటా అనుకుంటా. ఇప్పటికి 3 or 4 అప్లోడ్ చేశాను.
అవి కనుక చూడకపోతే గో అండ్ చెక్అవుట్ మై ఛానల్, అదర్వైజ్ ఐ జస్ట్ లీవ్ ఇన్ కార్ట్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నవరాత్రి పూజ విధానము అండ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.